ముందే విజయ సంకేతాలు అనేలా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ దాఖలు ప్రపంచంలా సాగింది. విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గురువారం ఉదయం భవానీపురం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మొదట చిట్టినగర్ కొత్త అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత భారీ ర్యాలీ మొదలైంది. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు ప్రభంజనంలా రావడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 3 పార్టీల జెండాలతో కన్నుల పండుగగా కనిపించింది. సుజనాకు మద్దతుగా కేశినేని శివనాథ్ చిన్ని ర్యాలీలో భాగం పంచుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ కూడా యువతను ఉత్సాహపరిచారు. నాయకులకు అభిమానులు గజమాల వేసి జయ జయధ్వానాలు పలికారు. అడ్డూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు, నాగులమీర, బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్, ఎంఎస్ బేగ్, చెన్నుపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ర్యాలీకి మరింత ఊపునిచ్చారు. కూటమి పార్టీల జెండా రంగులతో కూడిన బెలూన్లతో, ఉత్తేజపరిచే పాటలతో సాగిన ర్యాలీలో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు కదం తొక్కారు. ర్యాలీతో రోడ్లన్నీ నిండిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజధాని అన్నిటికీ రాజధాని ఇది. కానీ బెజవాడ ఇంత కింద స్థాయికి దిగిపోవడానికి కారణం సరైన రాజకీయ ప్రతినిధులు లేకపోవడం అనేది నా అభిప్రాయం. సరైన ప్రతినిధులు ఈ మధ్యకాలంలో మాత్రం డెఫినెట్గా లేనట్టుగా ఉంది. మంచి ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నుకుంటే ఆ ప్రతినిధికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డెవలప్ చేయడానికి. నేను దుర్గమ్మవారి చలవతో, మహాలక్ష్మి గారి చలవతో, మా తల్లి గారు, తండ్రి గారు, మా కుటుంబం మొత్తం, మా చెల్లెలు, అన్నలు, అందరి కుటుంబ మిత్రులు కుటుంబం, ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. డెఫినెట్గా ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ